నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ ఆఫీస్లో అయినా పనులు సక్రమంగా సజావుగా సాగాలంటే పెద్ద బాధ్యతలు నిర్వహించే ఆఫీసర్, మధ్యస్థాయి సిబ్బందితో పాటు కింద స్థాయి ఉద్యోగులు కూడా చాలా అవసరం. కార్యాలయ నిర్వహణ, శుభ్రత, ఉన్నత స్థాయి ఉద్యోగులకు సేవలందించడం, రికార్డులు భద్రపరచడం వంటి రకరకాల విధులు నిర్వర్తించేందుకు వీరి ఆవశ్యకత ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా ప్రత్యేకంగా ఈ సిబ్బంది నియామకాలు చేపడుతుంటాయి. కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో గ్రూప్ సి విభాగం కిందకు వచ్చే ఈ ఉద్యోగాల ఖాళీలను ఏటా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తూ ఉంటుంది. ఇందుకోసం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం సంబంధిత ప్రకటన విడుదలైంది. ఖాళీల వివరాలు నోటిఫికేషన్లో లేకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు 10,000 వరకు ఎంపికలు నిర్వహిస్తారు. రాత పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా నియామకాలు ఉంటాయి. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. చిన్న వయసులోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకోవడానికి యువతకు ఇదో గొప్ప అవకాశం. కేవలం 10th లేదా తత్సమాన అర్హతతో ఈ కొలువును సంపాదించుకోవచ్చు. జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి నాన్ మినిస్టీరియల్ పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం 16,000 రూపాయల నుంచి 22,000 రూపాయల వరకు ఉంటుంది. ఇతర అలవెన్స్లు ఉంటాయి. వివిధ మంత్రిత్వ శాఖల, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తారు. అర్హతలు ఇలా ఉన్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వివిధ విభాగాలను అనుసరించి వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఇలా చేయాలి. అవసరమైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 21, 2021. దరఖాస్తు రుసుం 100 రూపాయలు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మాజీ సైనిక ఉద్యోగులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఇలా ఉన్నాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఎంపిక చేసే విధానం ఇలా ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 పరీక్ష కంప్యూటర్ ఆధారంగా 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 4 సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమారికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తప్పుగా గుర్తించిన సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. సంబంధిత విభాగాల్లో పోస్టులను వయస్సును బట్టి విభజిస్తారు. అందుకు అనుగుణంగా పేపర్ 1లో కేటగిరీలు, ప్రాంతం, వయసుల వారీగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయిస్తారు. పేపర్ 1లో నిర్ణీత అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్ 2 పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు. పేపర్ 2లో అన్రిజర్వ్డ్ అభ్యర్థులకి 40%, రిజర్వ్డ్ కేటగిరీ వారికి 35% మార్కులను కట్ ఆఫ్గా నిర్ణయించారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. చివరగా పేపర్ 1లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ధృవపత్రాల పరిశీలన చేస్తారు. తర్వాత తుది ఎంపికలుంటాయి. ప్రిపరేషన్ విధానం ఇలా ఉండాలి. మల్టీటాస్కింగ్ పరీక్ష పేపర్ 1లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగంపై పట్టు సాధించాలంటే మొదట సిలబస్, అందులోని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ నంబర్లు, లెటర్లు, బొమ్మల మీద ప్రశ్నలు. బొమ్మల మీద వచ్చే ప్రశ్నలలో ఒక చిన్న లాజిక్ ఆధారంగా ప్రశ్నకు సమాధానం సులువుగా రాబట్టవచ్చు. బొమ్మ పూర్తి చేసినప్పుడు దానిలో వృత్తం కానీ, చతురస్రం కానీ లేదా దీర్ఘచతురస్రం వంటి ఏదైనా ఒకటి కనబడే అవకాశాలుంటాయి. వాటి ఆధారంగా సమాధానాలు గుర్తించవచ్చు. నంబర్ సిరీస్, ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్ అంశాల ప్రశ్నల్లో ఉన్న నంబర్లను చూస్తే పద్ధతిని బట్టి సమాధానం గుర్తించవచ్చు.
ఒక లాజిక్ ఆధారంగా సమాధానం రాకపోతే సమయం వృధా చేయకుండా లాజిక్ మార్చి వేరే విధంగా ప్రయత్నించాలి. హై లెవెల్ రీజనింగ్, సిలోజిజమ్స్ ప్రశ్నలు వెన్ డయాగ్రామ్ ఆధారంగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్పై పట్టుంటే హై లెవెల్ రీజనింగ్ ప్రశ్నలు సులువుగా చేయవచ్చు. ఈ విభాగంలో తక్కువ సమయంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం నేర్చుకోవాలి. అది నిరంతరం ప్రాక్టీస్తోనే సాధ్యమవుతుంది. జనరల్ అవేర్నెస్. నోటిఫికేషన్ సమయం దగ్గర నుంచి పేపర్ 1 పరీక్ష మధ్య రోజు ఆంగ్ల దినపత్రిక చదవాలి. దాంతో కరెంట్ అఫైర్స్ అంశాల్లోని ముఖ్యమైన వాటిపై నోట్స్ తయారు చేసుకోవాలి. ఆయా అంశాల నుంచి ఏ విధంగా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుందో ఆలోచిస్తూ సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లోని జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ అంశాలు చదువుకోవాలి. గత పరీక్షల నమూనా మాదిరి ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అభ్యర్థులు మొదటిగా షార్ట్కట్ విధానంలో గుణకారం, భాగాహారం, కూడిక, తీసివేతలు చేయడం నేర్చుకోవాలి. సాంప్రదాయిక పద్ధతి నుంచి బయటకు వచ్చి పెన్ ఉపయోగించకుండా సూక్ష్మీకరించడం అలవాటు చేసుకోవాలి. అభ్యర్థుల దృష్టి సమాధానం మీద కాకుండా ఏ విధానంలో చేస్తే తక్కువ సమయం పడుతుందో తెలుసుకోవడంపై ఉండాలి. చాప్టర్ వేరైనప్పటికీ లాజిక్ ఒక్కటే ఉంటుంది. అలా చాప్టర్ల మధ్య పోలికలు, తేడాలు గుర్తిస్తూ సిద్ధమవ్వాలి. అరిథమెటిక్ ప్రశ్నలను రోజువారీ దినచర్యలో భాగంగా ఉంటే అంశాలతో ముడిపెడుతూ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఫార్ములాల అవసరం లేకుండా సమాధానాలు గుర్తించవచ్చు. అన్ని అంశాలకు సంబంధించిన ఫార్ములాల పట్టిక తయారు చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్. గ్రామర్ కోసం రెమాండ్ మార్ఫీ రచించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పుస్తకాలు ఉపయోగపడతాయి. పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. రీడింగ్ కాంప్రహెన్షన్స్ కొజెక్ట్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ప్రశ్నల్లో ఇచ్చిన పూర్తి సమాచారం తక్కువ సమయంలో చదివి అర్థం చేసుకోవాలి. అంటే చదివే నైపుణ్యం పెంపొందించుకోవాలి. పేపర్ 2పై ప్రత్యేక శ్రద్ధ. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూతో పాటు రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా ఈ పరీక్ష రాసుకునే వీలుంది. ఇందులో ప్రధానంగా ఎస్సే, లెటర్ రైటింగ్ ప్రశ్నలు ఉంటాయి. అక్షర దోషాలు, పద ప్రయోగాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. వ్యాఖ్యా నిర్మాణం, విరామ చిహ్నాల వినియోగంపై శ్రద్ధ వహించాలి. ఆంగ్లంలో జవాబులు రాస్తే క్యాపిటల్, స్మాల్ లెటర్లను ఉపయోగించడంపై కూడా అవగాహన కలిగి ఉండాలి. పెద్ద పేరాల్లో ఉన్న విషయాన్ని కుదించి సొంత వాక్యంలో రాయడం నేర్చుకోవాలి. ఈ జాగ్రత్తలు అవసరం. మోడల్ పేపర్ల ప్రాక్టీస్. వాస్తవ పరీక్షల్లో అభ్యర్థులు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం కష్టం. అందుకే ఏ ప్రశ్నలను ముందు వరుసలో సమాధానాలు గుర్తించగలమో వాటినే ఎంచుకోవాలి. ప్రశ్నకి సమాధానం గుర్తించలేకపోయినా, వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో లేకున్నా, ప్రశ్న చదివినప్పుడు అర్థం కాకపోయినా ఆయా ప్రశ్నలను విడిచి వేరే ప్రశ్నలను ఎంచుకోవాలి. ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృధా చేయకూడదు. అభ్యర్థికి పట్టున్న అంశాలు సంబంధిత ప్రశ్నలను ముందు ఎంచుకోవాలి. ఏ అంశాల్లో మార్కులు రావడం లేదో గమనించి ఆ చాప్టర్లలోని ప్రశ్నలు ఎక్కువ సాధన చేయటం మేలు. అంశాల వారీగా షార్ట్కట్ ఫార్ములాలలో ముఖ్యమైన వాటిపై పాయింట్ల రూపంలో నోట్స్ రాసుకోవాలి. రోజు ఒక మాదిరి ప్రశ్నాపత్రం చేయడం అలవాటు చేసుకోవాలి. తప్పులు పోయిన ప్రశ్నలపై ప్రత్యేక శ్రద్ధ చూపి మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండాలి. పరీక్షల్లో వస్తున్న మార్కులను అంశాల వారీగా విభజించి పట్టిక రూపంలో రాసుకుంటూ పురోగతి చూసుకోవాలి. అభ్యర్థులు తాము బలహీనంగా ఉన్న అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తూ మెరుగుపరుచుకోవాలి. వెబ్సైట్ ssc.nic.in